హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం భారతదేశ చరిత్రలోని చాళక్యుల వంశం గురించిన కొంత సమాచారాన్ని చూద్దాం. ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. చాళక్య రాజ్య స్థాపకుడు, చాళక్యుల రాజభాష, పతనాపురం అంటే ఏమిటి, షాద్వా దచల సింహ బిరుదు గలవారు ఎవరు అనే వాటిని మనం ఒకసారి చూద్దాం. పంచరామాలు ఎవరి కాలంలో శైవ క్షేత్రాలు అయ్యాయి? ఆన్సర్ చాళక్య భీముడు. తూర్పు చాళక్యుల ఇష్టదైవం? ఆన్సర్ మహాసేనుడు. అయ్యవోలులో జైనాలయాన్ని నిర్మించిన రవికీర్తి ఎవరి ఆస్థానములో ఉండేవాడు? ఆన్సర్ రెండో పులకేశి. చాళక్యుల రాజ్య భాష ఏది? ఆన్సర్ సంస్కృతం. శబ్దావతార అనే సంస్కృత వ్యాకరణ గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ఆన్సర్ గంగా దుర్వినీతుడు. నన్నయ ఎవరి ఆస్థాన కవి? ఆన్సర్ రాజరాజ నరేంద్రుడు. వ్యాస మహాభారతాన్ని ఆంధ్రీకరించడానికి పూనుకున్నవారు? ఆన్సర్ నన్నయ. నన్నయకు మహాభారత రచనలో సహాయము చేసిన నారాయణ భట్టుకు రాజరాజ నరేంద్రుడు ఇచ్చిన కానుక? ఆన్సర్ నందంపూడి అగ్రహారం. గణిత శాస్త్ర సమస్యలను పద్యరూపములో రాసిన కవి? ఆన్సర్ పావులూరి మల్లన. గణిత సార సంగ్రహాన్ని రచించిన వారు? ఆన్సర్ పావులూరి మల్లన. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. కవి పండిత కామధేనువు అనే బిరుదు గలవారు? ఆన్సర్ మూడో విష్ణువర్ధనుడు. కవి గాయక కల్పతరువు అనే బిరుదు కలవారు? ఆన్సర్ అమ్మరాజు. ద్రాక్షారామంలో భీమేశ్వరాలయాన్ని నిర్మించిన వారు? ఆన్సర్ చాళక్య భీముడు. చల్లవ ఎవరి ఆస్థాన నర్తకి? ఆన్సర్ చాళక్య భీముడు. శ్రేణికి మరో పేరు? ఆన్సర్ నకరం. తెలుగు మధ్యాక్షరాలతో నిండి ఉన్న బెజవాడ శాసనాన్ని ఎవరు వేయించారు? ఆన్సర్ యుద్ధమల్లుడు. కింది పట్టణాల్లో జైన కేంద్రం కానిది? ఆన్సర్ అసనాపురం. చాళుక్య భీముడు తన ఆస్థాన నర్తకి చల్లవ్వకు ఏ గ్రామాన్ని దానంగా ఇచ్చాడు? ఆన్సర్ అత్తిలి. బిరుదాంకప్రోలు పట్టణాన్ని ఎవరు నిర్మించారు? ఆన్సర్ గుణగ విజయాదిత్యుడు. పాండురంగం అనే పట్టణాన్ని ఎవరు నిర్మించారు? ఆన్సర్ పాండురంగడు. వెములవాడ పూర్వనామం ఏది? ఆన్సర్ లెంబులవాడ. పొదనాపురం అంటే? ఆన్సర్ బోధన్. కింది వాటిలో వేములవాడ చాళుక్యుల రాజధాని కానిది? ఆన్సర్ పేరూరు. వేములవాడ చాళుక్యులు సూర్యవంశజులని తెలిపే సాక్ష్యం? ఆన్సర్ పర్భని తామ్రశాసనం. నిత్యం తన ఏనుగులకు నూనె స్నానం చేయించిన రాజు ఎవరు? ఆన్సర్ వినయాదిత్య యుద్ధమల్లుడు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఏలేశ్వర విద్యాపీఠాన్ని ఎవరు నిర్వహించేవారు? ఆన్సర్ ముగ్ధ శివాచార్యుడు. సోమేశ్వరాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ పేరూరు. సొలదగండడు అనే బిరుదు గలవారు? ఆన్సర్ మొదటి బద్దెగడు. బద్దగేశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారు? ఆన్సర్ మొదటి బద్దెగుడు. వేములవాడలో ఆదిత్యాలయాన్ని నిర్మించిన వారు?
ఆన్సర్ పెద్దన. పర్బనీ శాసనం పేర్కొన్న పాండవ భీముడు ఎవరు? ఆన్సర్ మొదటి అరికేసరి. శాద్వాదచల సింహ బిరుదు కలవారు? ఆన్సర్ సోమదేవసూరి. పంపకవి తన ప్రభువైన అరికేసరి నుంచి పొందిన అగ్రహారం ఏది? ఆన్సర్ ధర్మపురి. వేములవాడ చాళుక్యుల అధికార భాష? ఆన్సర్ కన్నడం. జనాశ్రయ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ మల్యరేచన. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. కురిక్యాల శాసనాన్ని ఎవరు వేయించారు? ఆన్సర్ జీనవల్లభుడు. శుభధామ జీనాలయాన్ని ఎవరి కోసం నిర్మించారు? ఆన్సర్ సోమదేవసూరి. గ్రంథి అంటే? ఆన్సర్ నీటి నిల్వల అధికారి. ఉంచాలి అంటే? పన్నులు లేని భూమి. వేములవాడ చాళుక్యుల కాలం నాటి ఏ శాసనాన్ని 3 భాషల్లో వేయించారు? ఆన్సర్ కురిక్యాల శాసనం. ఏ శాసనంలో తెలుగులో మొదటి కంద పద్యాలున్నాయి? ఆన్సర్ కురిక్యాల శాసనం. కింది వాటిలో సోమదేవసూరి బిరుదు కానిది? ఆన్సర్ కవితా గుణార్ణవ. కింది వారిలో కన్నడ కవిత్రయంలో లేనివారు? ఆన్సర్ రేచన. కింది వాటిలో తెలుగు భాషకు సంబంధించి సరికానిది? ఆన్సర్ చంపకమాల కవిత్వం వెలుగులోకి వచ్చింది అనేది సరికానిది. వేములవాడ చాళుక్యులో చివరి పాలకుడు ఎవరు? ఆన్సర్ 3వ అరికేసరి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. కింది వాటిలో సోమదేవసూరి రచించని గ్రంథం? ఆన్సర్ ఆది పురాణం. 3వ అరికేసరి శుభధామ జీనాలయానికి వనికటువలు గ్రామాన్ని దానంగా ఇస్తూ వేసిన శాసనం? ఆన్సర్ పర్బనీ తామ్ర శాసనం. తన ఖడ్గాన్ని యమునా నది తీరములో ఉన్న కాలప్రియం వద్ద కడిగిన యములవాడ పాలకుడు ఎవరు? ఆన్సర్ 2వ నరసింహకుడు. తూర్పు చాళుక్య రాజ్య స్థాపకుడు ఎవరు? ఆన్సర్ కుబ్జ విష్ణువర్ధనుడు. తూర్పు చాళుక్యుల రాజధాని ఏది? ఆన్సర్ వెంగి. తూర్పు చాళుక్యులు మధ్యాసియా ప్రాంతానికి చెందినవారు అని ఎవరు అన్నారు? ఆన్సర్ లూయి రైస్. తూర్పు చాళుక్యులు ఇక్ష్వాకుల సామంతులని పేర్కొంటున్న శాసనం? ఆన్సర్ నాగార్జునకొండ శాసనం. విషమసిది బిరుదాంకితుడైన తూర్పు చాళుక్య రాజు? ఆన్సర్ కుబ్జ విష్ణువర్ధనుడు. ఇవి ఫ్రెండ్స్ భారతదేశ చరిత్రలోని చాళుక్యులు అనే రాజ్యవంశముల గురించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.